వెల్కమ్ టు వైయభక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. యాదగిరిగుట్టకు సంబంధించిన కథ వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతడి కుమారుడు హదర్ష ఋషి. అతడు లక్ష్మీ నరసింహస్వామివారి పరమభక్తుడు. అతడు స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడగానే శాంతి స్వరూపంతో కనిపించమని హదర్షి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే హదర్ష ఋషి స్వామివారిని శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపంలో చూపించాలని హదర్ష ఋషి మరలా తపస్సు చేశాడు. అతడి కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీద ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి చెందింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ మీద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గర అని పురాణాలు చెబుతున్నాయి. హదర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలుడిగా ఉన్నాడు. మరో కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి వెలసిన తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు గుర్రం మీద వెళ్ళేవారని పురాణాలు చెబుతున్నాయి. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిలో చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి వారు మరొక ఆలయం కూడా ఉంది. ఆ గర్భగుడిలోనే స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహం ఉంటుంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుపక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని పూజించుకుంటారంట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారంట. వారు స్వామివారిని పూజించుకుని గంధ పుష్పాదులు కూడా సమర్పిస్తారంట. మెట్ల మార్గాన వెళ్ళే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి వారి కన్నా ముందే స్వయంభూగా వెలిశారంట. ఇంకో విషయం, ఈ మెట్లు ఎక్కే స్వామివారిని సేవించిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తులందరి విశ్వాసం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాల్లో 2 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ కోరికలు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని పూజించుకుంటే వాళ్ళ కష్టాలు మొత్తం తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నిర్మాణానికి 2 లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ ఆలయంలో ప్రధానంగా ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాల్ అమ్మవారు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవ మండపం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల్లో 8 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైయభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.